హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టిల్స్ తెలుగు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. రోజు మన వీడియోలో మంచి స్వీట్ చూద్దామండి. స్వీట్ కోకోనట్ లడ్డు టేస్టీగా ఉంటుంది, వెన్నెలాగా నోట్లో కరిగిపోతుంది. అలాగే సింపుల్గా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో లాగా దొరికే విధంగా చేసుకుందాం ఈరోజు. ముందుగా డెసికేటెడ్ కోకోనట్ అని అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, అది తీసుకున్నాను. ఒక 1.5 కప్ అంటే ఒక 70 గ్రామ్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము ఎక్స్ట్రాగా గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకూడదు, డాల్డా కానీ. ఒకవేళ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఏ మార్కెట్లో దొరకకపోతే ఇంట్లో ఉన్న కోకోనట్ ని షెల్స్ తీసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేసి మిక్సీ బరక్గా పట్టుకుంటే ఈ పౌడర్ మనకి రెడీ అయిపోతుంది. సో దాన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఒక 20 గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసి ఒక 30 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. ఇక్కడ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 100 ml కాచి చల్లార్చిన పాలని ఈ కోకోనట్ పౌడర్ కి యాడ్ చేసుకుని పాలన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. పాలు ఇంకిపోయిన తర్వాత మనం తగినంత షుగర్ యాడ్ చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. కండెన్స్డ్ మిల్క్ అయితే ఇంకొంచెం లైఫ్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను యాడ్ చేశాను. వీటి మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం పాలు వేసి మన బైండింగ్ కోసం కొంచెం పాలేసి ఇంకొంతసేపు ఉడికించాలి ఆ పాలల్లో. అప్పుడే అది ఉండలు చుట్టుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చెప్పిన కొలతలతో చేస్తే పక్కా స్వీట్ షాప్స్లో మనకి దొరికే విధంగా కోకోనట్ లడ్డూని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్స్చర్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇట్లా పట్టుకొని ఉండలు చేసేంత టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇది ఒక 2 days వరకు నిల్వ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. పాలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా మా పాప కానీ మా మమ్మీ వాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఉండలు కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కోకోనట్ ఫ్లేక్స్లో వీటిని రోల్ చేయాలి. బాగా కోకోనట్ ఫ్లేక్స్ బాగా లడ్డుకు అంటుకునే విధంగా. అప్పుడే ఇంకా క్రంచీగా టేస్టీగా ఉంటుంది, మనకి స్వీట్ షాప్ టెక్స్చర్ వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిపైన నేను సాఫ్రాన్ స్ట్రాండ్స్ అంటే కుంకుమ పువ్వులతోటి రేకులతోటి డెకరేటివ్గా పెట్టాను. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ యాడ్ చేస్తే కోకోనట్ లడ్డుకున్న అథెంటిక్ టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇవి యాడ్ చేశాను. ఎంతో టేస్టీగా నోట్లో వెన్నెలాగా కరిగిపోతున్నాయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. డీటెయిల్ డిస్క్రిప్షన్ నేను ఇంగ్రీడియంట్స్ వాటి కొలతలు నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. ఖచ్చితంగా నా ఛానల్ని విజిట్ చేసి లైక్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.